అన్నదమ్ముల అనుబంధం అనేది లేదు. తండ్రి కొడుకుల అనురాగం అంతకన్నా లేదు. రాజకీయంలోకి దిగాక కుటుంబ బంధాలు పక్కన పెట్టేస్తున్నారు. ఒకే ఇంట్లో ఉంటూనే ప్రజాక్షేత్రంలో సై అంటే సై అంటున్నారు. ఇదిలా ఉంటే మరికొన్న చోట్ల మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. తమ పల్లెల్లో అసలు పోటీనే ఉండొద్దు అని సర్పంచ్ అభ్యర్థులను గ్రామస్తులంతా కలిసికట్టుగా ఏకగ్రీవం చేసుకుంటున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో రక్త సంబంధాలకు తావే లేదు అంటున్నారు కొందరు అభ్యర్థులు. ఏకంగా తండ్రి కొడుకులు అన్నదమ్ములు లోకల్ బరిలో నిలిచి సర్పంచ్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు రెండు ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగారు. పులి వెంకన్న, పులి రామచంద్రు ఇద్దరు అన్నదమ్ములు. సర్పంచ్ అభ్యర్థులుగా పులి వెంకన్నను కాంగ్రెస్ బలపరచగా పులి రామచంద్రను బీఆర్ఎస్ బలపరుస్తోంది. అన్నదమ్ముల్లో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అనేది గ్రామంలో ఆసక్తికరంగా మారింది. మీరందరూ అత వ్యక్తిని నన్ను ఒక్కసారి పోల్చుకొని వ్యక్తిగతంగా ఇతడు మంచి వ్యక్త చెడు వ్యక్త ఇటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని నన్ను ఒకసారి పోల్చుకొని నాకు తప్పనిసరిగా ఓట్లెత్తరని చెప్పని ఆశించుచు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ మీ యొక్క పాదాలకు నమస్కరిస్తూ మనే వాళ్ళ కాడికి పోయి సమస్యలు ఏమున్నాయి మీకు అక్కడ ఏం జరుగుతుందని చెప్పి నేను తెలుసుకొని ఇదే పని మీదనే 5 సంవత్సరాలు ఉండి ఏ సర్పంచ్ చేయనటువంటి విధంగా నేను బెస్ట్ సర్పంచ్ని అనిపించుకుంటాను. నాకు ఎలాంటి సంపాదన అవసరం లేదు. ఆ యొక్క ఎవరియో జేబులో తీసుకొని నా జేబులు వేసుకునే అవసరం లేదు. ఇవాళ ఎట్లా ప్రెష్ ఉన్నాను నేను 5 సంవత్సరాలు కూడా అదే ప్రెష్ ఉంటా. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో సర్పంచ్ పదవి కోసం తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు. మానేగల రామకృష్ణయ్య, ఆయన కొడుకు వెంకటేష్ ఇద్దరు సర్పంచ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గ్రామంలో 10 వార్డులు, 1563 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తన తండ్రి సర్పంచ్గా ఉన్న సమయంలో తాను వార్డు మెంబర్గా గెలిచాను అని, అనుకున్న స్థాయిలో గ్రామం అభివృద్ధి జరగలేదు కాబట్టి తన తండ్రిపై తాను పోటీకి దిగాను అంటున్నారు రామకృష్ణయ్య కుమారుడు వెంకటేష్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమాయకుంటలో సర్పంచ్ పదవికి 3 సొంత అన్నదమ్ములు సై అంటే సై అంటున్నారు. నామినేషన్లు వేసి తమ వార్డు మెంబర్లను సైతం రేసులో నిలబెట్టారు. 3 సోదరుల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నది స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. సొంత కుటుంబ సభ్యులే ఒకరిపై ఒకరు నువ్వా నీనా అంటూ పంచాయతీ బరిలోకి దిగితే మరికొన్ని పల్లెల్లో అయితే అసలు పోటీనే ఉండొద్దు అని గ్రామస్తులంతా ఏకగ్రీవం చేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెంలో సర్పంచ్తో పాటు 7 వార్డు సభ్యులు ఏకగ్రీవం చేశారు ఊరి ప్రజలు. పార్వతమ్మగూడెంలో మొత్తం 492 మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 80 ఏళ్ల పూలమ్మ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి 2 ఓట్లతో ఓడిపోయారు. మళ్లీ రిజర్వేషన్ అనుకూలించడంతో పూలమ్మకు అవకాశం రావడంతో ఆమెను గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో 8 వార్డులు ఉండగా అందులో 7 వార్డులు ఏకగ్రీవం చేశారు. ఇందులో 4 బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఒక వార్డు అభ్యర్థి మాత్రం పోటీలో ఉండటంతో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. సర్పంచ్కి కొడుకు నిలబెట్టిండు. గ్రామ పంచాయతీలో అందరూ ఏకమై నిలబెట్టినారు. ఇటు భూపాలపల్లి జిల్లాలో మొదటి దఫా ఎన్నికల్లో 4 మండలాల్లోని 7 సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో మరిన్ని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాల కోసం రాజకీయ పార్టీల నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.